ఎక్కువ కేజీ పిల్లలే బాగా చెప్తారు కదా, మీరు చెప్తారా? వెరీ గుడ్, ఇప్పుడు విన్నారు, ఓకేనా? అయితే ఒక ఊళ్ళో పంజాబ్ అనే రాష్ట్రంలో ఒక సిక్కుల ఫ్యామిలీ ఉండేదన్నమాట. సిక్కులు అనమాట వాళ్ళు. అంటే సిక్స్ అంటే మీరు చూసారా, తలకి ఇక్కడ ఒక ఏమంటారు, కొప్పు పెట్టుకొని ఉంటారు. మీరు చూసారా ఎప్పుడన్నా? వాళ్ళకి చాలా పొడవు జుట్టు ఉంటుంది, దాని అంతటినీ కూడా ఇక్కడ ఒక కొప్పులా పెట్టుకుంటారు అనమాట. అలాంటి సిక్కులు వాళ్ళందరూ కూడా చిన్నప్పటి నుంచే, చిన్నపిల్లలు అప్పటి నుంచి అలాగా పెడతారనమాట. అలాంటి కుటుంబంలో, అలాంటి సిక్కుల ఫ్యామిలీలో ఒక బాబు జన్మించాడు. ఆయన పేరే సుందర్ సింగ్. ఏం పేరు? ఈ సుందర్ సింగ్ వాళ్ళ నాన్నగారి పేరు ఏంటంటే ధారా సింగ్. ఏం పేరు? ఈ ధారా సింగ్కి 4 అబ్బాయిలు అనమాట. 4 తర్వాత 5వ సంతానము ఈ యొక్క మనం చెప్పుకోబోయేటువంటి సుందర్ సింగ్ యొక్క కథ. తనకన్నా ముందు 4 జన్మించారు. వారందరూ కూడా సిక్కులు ఎలాగైతే దేవుణ్ణి ఆరాధిస్తారో వాళ్ళకి సంబంధించిన ఆచారాలు, వాళ్ళ కుటుంబంలో చాలా ఆచారాలు ఉంటాయి అన్నమాట. వాళ్ళ దేవుణ్ణి పూజించేవారు, వారికి చాలా కట్టుబాట్లు ఉంటాయన్నమాట. అయితే అలాంటి కుటుంబంలో ఈ యొక్క సుందర్ సింగ్ చివరి వాడిగా, చిన్న పిల్లవాడిగా జన్మించాడు. ఆ కుటుంబంలో మరి వాళ్ళ అమ్మగారికి ఈ యొక్క సుందర్ సింగ్ అంటే చాలా ఇష్టమైన కుమారుడు అనమాట. కాబట్టి ఈ సుందర్ సింగ్కి చాలా విషయాలు వాళ్ళ అమ్మగారు చెప్తూ ఉండేవారు. చూడండి, ఇక్కడ సుందర్ సింగ్ కనిపించడం మీకు? తన నెత్తి ఎలా ఉంది చూడండి, ఎలా బాగా కట్టుకొని ఉన్నాడు, కనిపిస్తుందా మీకు? ఇలాగా బాగా ఇక్కడ కూడా వస్తుంది చూడండి, స్క్రీన్ పై కూడా వస్తుంది. ఈ యొక్క సిక్కుల ఫ్యామిలీలో ఇలాగ వాళ్ళు తలకి బాగా కట్టుకుంటారని చెప్పాను కదా. వాళ్ళ అమ్మగారికి ఈ సుందర్ సింగ్ అంటే చాలా ఇష్టం అనమాట. అందుకని చాలా విషయాలు, ఒరే మీ అన్నయ్యలాగా నువ్వు అల్లరి చేయకూడదు, నువ్వు అబద్ధాలు ఆడకూడదు, అందరితో కొట్లాటలు పెట్టుకోవద్దు, నువ్వు చిన్నప్పటి నుంచి చాలా మంచి విషయాలు నేర్చుకోవాలి అని చెప్పి వాళ్ళ ఇంట్లో భగవద్గీత గురించి, వాళ్ళ భగవద్గీత పుస్తకాన్ని తెచ్చి వాళ్ళ అమ్మగారు ఈ యొక్క సుందర్ సింగ్కి చాలా స్టోరీస్ అందులో చెప్తూ ఉండేవాడు అనమాట. మనకు కూడా ఏముంది, మనకున్నటువంటి పుస్తకం ఏంటి చెప్పండి? గ్రంథం, పరిశుద్ధ గ్రంథం కదా. బైబిల్లో మనకి ఎలాగైతే స్టోరీస్ ఉన్నాయో అలాగే భాగవతం నుంచి, భగవద్గీత నుంచి చాలా స్టోరీస్ ఈ సుందర్ సింగ్కి వాళ్ళ అమ్మగారు చెప్తూ ఉండేవారు. చెప్పడమే కాకుండా తనని 7వ తరగతిలో ఉన్నప్పుడే 7 సంవత్సరాల వయసులోనే వాళ్ళ ఇంటికి ఒక బ్రాహ్మణుని పిలిపించి తను చాలా సంస్కృతంలో శ్లోకాలు, మంత్రాలు ఇవన్నీ నేర్పించేవారు అనమాట. అయితే ఈ యొక్క సుందర్ సింగ్ కూడా చాలా చక్కగా అవన్నీ నేర్చుకునేవాడు. వాళ్ళ ఇంట్లో పద్ధతుల ప్రకారము నేను మా అన్నయ్యలా కాకుండా నేను ఒక భక్తి గల సిక్ కుమారుడిగా నేను ఉండాలి. మనం ఎలాగైతే భక్తి గల దేవుని బిడ్డగా ఉండాలి అని అనుకుంటామో అలాగే సుందర్ సింగ్ కూడా వాళ్ళ కుటుంబంలో, సిక్ కుటుంబంలో మరి భక్తి గల సిక్కుకి సంబంధించిన వ్యక్తిగా నేను పెరగాలి అని చెప్పి 7 సంవత్సరాల అప్పటి నుంచి తను సంస్కృతంలో చాలా శ్లోకాలు అవన్నీ నేర్చుకుంటూ ఉండేవాడు అనమాట. అయితే ఈ యొక్క సుందర్ సింగ్కి చాలాసార్లు తను ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు అలా వస్తున్నప్పుడు వాళ్ళ అమ్మ ఎలాగైతే మరి అందరి చూడాలి, అందరి ఎడల మనం ప్రేమ కలిగి ఉండాలి, అందరినీ కూడా మనం దగ్గరికి తీసుకోవాలి అనే విషయాలు కూడా ఈ సుందర్ సింగ్కి వాళ్ళ అమ్మగారు చెప్పేవారు అనమాట. ఒకరోజు తను సుందర్ సింగ్ బయటికి వెళ్తున్నప్పుడు అక్కడ ఒక ముసలావిడ చాలా బాధతో అక్కడ కూర్చుంటుంది అనమాట. చూడండి, ఆ ముసలావిడ కూర్చొని ఉంది. అయితే వాళ్ళ నాన్నగారు ఒక డబ్బునిచ్చి, తనకు కొంత డబ్బునిచ్చి, ఒరే నువ్వు వీటిని స్వీట్స్ కొనుక్కొనిరా అని చెప్పారంట.
చెప్పినప్పుడు ఈ సుందర్ సింగ్ వెళ్తున్నప్పుడు అక్కడ ఒక ముసలావిడ కనిపించింది. కనిపిస్తే ఆవిడ చాలా బలహీనంగా వణికిపోతూ చాలా మరి జలుబు చేసి మరి వణికిపోతూ జ్వరంతో ఉందన్నమాట. వెంటనే ఈ సుందర్ సింగ్ ఏం చేశాడంటే తన దగ్గర ఉన్న డబ్బులన్నీ తీసుకెళ్ళిపోయి ఆవిడకి ఇచ్చేసారనమాట. ఆ ముసలావిడికి ఇచ్చేసాడు. మనం కూడా చాలాసార్లు మనం వెళ్తుంటే అనుకునే వాళ్ళు కనిపిస్తారు కదా, చాలా భయంకరమైన పరిస్థితులు అంటే వాళ్ళకి ఏమైనా వేయాలి, వాళ్ళకి ఏమైనా ఇవ్వాలి అనేసి ఈ యొక్క సుందర్ సింగ్ కూడా ఈ యొక్క ముసలావిడికి తన దగ్గర ఉన్న డబ్బులంతా ఇచ్చేసాడంట. ఇచ్చేసి మరి ఇంటికి పరిగెత్తుకుంటూ వస్తూ అనుకున్నాడంట, అరే ఈ డబ్బులు ఇచ్చాను కానీ ఎటువంటి ఉపయోగం లేదే, తనకి వణికిపోతుంది కదా, తనకి ఏదైనా వస్త్రాలు ఇస్తే బాగుంటుంది అని చెప్పి ఇంటికి తొందరగా వచ్చేసి వాళ్ళ నాన్నగారిని అడిగాడంట. నాన్న అక్కడ ఒక ముసలావిడ చాలా చలికి వణికిపోతూ చాలా భయంకరమైన పరిస్థితిలో ఉంది, నా దగ్గర నేను డబ్బులన్నీ ఇచ్చేసాను, కాబట్టి ఆవిడకి ఏదైనా వస్త్రం కొనియడానికి నాకు డబ్బులు ఇవ్వండి, నేను వెళ్ళి ఆవిడకి సహాయం చేస్తాను, ఏదైనా వస్త్రాన్ని అంటే బట్టలు కొని తనకి ఒక దుప్పటి కొని దాన్ని కప్పేసి వస్తాను అని అడుగుతాడనమాట. అడిగితే అప్పుడు వాళ్ళ నాన్న ధారాసింగ్ అంటారు, ఏం అవసరం లేదు, ఇప్పుడు నువ్వు ఆల్రెడీ డబ్బులు ఇచ్చేసి వచ్చావు కదా, ఇప్పుడు నువ్వేం చేయవసరం లేదు అనేసి అంటారనమాట. అనేసరికి అప్పుడు ఈ యొక్క సుందర్ సింగ్ చాలా బాధతో ఆలోచిస్తూ ఉంటే అక్కడ ఒక పర్సులో వాళ్ళ డాడీ పర్సులో డబ్బులు ఉంటాయి అన్నమాట. డబ్బులుంటే ఈ డబ్బులు నేను దొంగతనం చేసేసి తీసుకెళ్ళి ఆవిడకి ఏదైనా కొని చేస్తానని చెప్పి ఆయన పర్సులో ఉన్నటువంటి 5 రూపాయలు ఉంటాయి అన్నమాట. ఆ రోజుల్లోనే 5 రూపాయలు అంటే చాలా ఎక్కువ, వాళ్ళు చాలా ధనవంతుల కుటుంబం అనమాట. అయితే 5 రూపాయలు దొంగతనం చేసి గబగబా పరిగెత్తుకుంటూ వెళ్తాడనమాట. వెళ్తుంటే తను కూడా మంచి విషయాలు చిన్నప్పటి నుండి వాళ్ళ అమ్మ దగ్గర నుంచి విన్నాడు కదా, దొంగతనం కూడా చేయకూడదు అని. అప్పుడు తన మనసులో ఏదో బాధ కలిగిందంట, అరే నేను ఇలాగా దొంగతనం చేయకూడదు, ఇలా మనం దొంగతనం చేయకూడదు అని చెప్పేసి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయాడంట. ఇంటికి వెళ్ళిపోతే అప్పుడు వాళ్ళ నాన్న చూసి, ఒరే సుందర్ సింగ్ నా పర్సులో డబ్బులు ఉండాలి, నువ్వేమన్నా తీసావా అంటే, లేదు డాడీ నేనేం తీయలేదు అని అబద్ధం ఆడేశాడు. దొంగతనం చేశాడు, అబద్ధము ఆడేశాడు. ఇప్పుడు మళ్ళీ నైట్ అంతా కూడా నిద్ర పట్టలేదు అనమాట తనకి. అది నేను అబద్ధం ఆడకుండా ఉండాల్సిందే, నేను ఎందుకు మా డాడీకి అబద్ధం చెప్పాను. మనం కూడా చాలాసార్లు ఏదైనా మమ్మీ ఏదైనా తీయొద్దు అని చెప్పిననుకో అదే తీస్తాం, ఏదైనా తినొద్దు అన్నారనుకో అదే తింటాం, లేకుంటే అక్కడ ఇక్కడ పెట్టాను అది ముట్టుకోవద్దు అంటే అదే ముట్టుకుంటాం. ఇది మన యొక్క స్వభావం అన్నమాట. మన శరీరంలో ఉన్న పాప స్వభావం. ఆజ్ఞాతిక్రమమే పాపము అని బైబిల్ చెప్తుంది. అంటే ఒక ఆజ్ఞ, ఒక ఆర్డర్, ఇది చేయొద్దు అని దేవుడు ఇచ్చాడంటే అది చేయకుండా ఉండాలి. కానీ మనం ఏం చేస్తామంటే ఏది చేయకూడదు అంటామో అదే చేస్తూ ఉంటాం. మరి ఇక్కడ ఈ వీడియోస్కి వచ్చిన మీరందరూ కూడా ఏం నేర్చుకోవాలి? దొంగతనం చేయకూడదు, అబద్ధాలు ఆడకూడదు, ఇంకా ఏం చేయకూడదు, ఇంకేం చేయకూడదు, దొంగతనం అవిధేయత చూపకూడదు అనమాట. అప్పుడు ఉదయాన్నే లేచి నైట్ అంతా నిద్ర పట్టలేదు సుందర్ సింగ్కి. నేను ఇలాంటి అబద్ధం ఆడానే, దొంగతనం చేశానే, మళ్ళీ మా నాన్న అడగగానే నేను తీయలేదని చెప్పాను. తను మంచి పనికి వెళ్తున్నాడు కానీ తీయలేదని చెప్పాడు. కాబట్టి ఉదయాన్నే లేవగానే వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి, నాన్న నేను రాత్రి నిన్న సాయంత్రం నేనే నీ పర్సులో నుంచి డబ్బులు తీశాను, నన్ను క్షమించండి నాన్నగారు అని అడుగుతాడు అన్నమాట సుందర్ సింగ్. అడగగానే వాళ్ళ నాన్నకి చాలా సంతోషం అవుతుంది అన్నమాట. ఆయన అవునా నువ్వెందుకు తీసావు, ఇలా అబద్ధం అంటావా అని కొట్టలేదు, కానీ ఏమన్నాడంటే, ఏం కాదు బాబు, నీ మీద నాకు ఇప్పుడు ఇంకా నమ్మకం పెరిగింది. కాబట్టి దేవుడు కూడా అంతే, మనం ఏదైనా తప్పు చేసినప్పుడు ఒప్పుకున్నాం అనుకోండి, ఒప్పుకుంటే దేవుడు మనల్ని ఏం చేస్తాడు? కొట్టడు, తిట్టుడు, మనల్ని పనిష్మెంట్ ఇవ్వడు. అదే ఈ లోకంలో అయితే వేరే వాళ్ళని తప్పు చేశానంటే పనిష్మెంట్స్ ఉంటాయి, టీచర్ దగ్గర తప్పు చేశానంటే పనిష్మెంట్స్ ఉంటాయి. కానీ దేవుడి దగ్గర మనకి పనిష్మెంట్ ఉండదు. మనకి ఏం చెప్తారు అప్పుడు దేవుడు? నా బిడ్డ నువ్వు ఇప్పటి నుంచి తప్పు చేయదు అని దేవుడు చేరతీసి ప్రేమ చూపిస్తాడనమాట. అలాగే ఈ సుందర్ సింగ్ కూడా వాళ్ళ నాన్న దగ్గర అలాగా తన తప్పును ఒప్పుకుంటాడు. వాళ్ళ నాన్న ఏమీ అనడనమాట. ఆ తర్వాత ఒకరోజు ఏమవుతుందంటే, తను 7 years అయిన తర్వాత అక్కడ దగ్గరలో ఉన్నటువంటి
బ్రిటిష్ వారి యొక్క ఒక స్కూల్ ఉంటుందన్నమాట. ఆ స్కూల్ ప్రెస్బిటేరియన్ స్కూల్ అనేటువంటి ఒక మిషనరీ స్కూలు వాళ్ళ ఊరిలో ప్రారంభించబడుతుంది. అప్పుడు ఈ యొక్క సుందర్ సింగ్కి చాలా తెలివి ఉంటుందన్నమాట. మంచి ఇంగ్లీష్ మీడియంలో చదివించాలి ఈ సుందర్ సింగ్ని అని చెప్పి వాళ్ళ అమ్మగారు వాళ్ళ నాన్నగారు తీసుకెళ్ళి ఆ ప్రెస్బిటేరియన్ స్కూల్లో, మిషనరీ స్కూల్లో, కాన్వెంట్ స్కూల్లో జాయిన్ చేస్తారనమాట. జాయిన్ చేస్తే మనకి కూడా స్కూల్లో మంచి కాన్వెంట్లో మంచి మిషనరీ స్కూల్లో జాయిన్ అయితే మనకి ఇంగ్లీష్ వస్తుంది కదా. అక్కడ మిస్లు ఏం చేస్తారు, ఇంగ్లీష్ మాట్లాడకపోతే కొడతారు కదా, ఇంగ్లీష్ మాట్లాడకపోతే ఫైన్ వేస్తారు. సో ఈయన కూడా ఇంగ్లీష్ రావాలని, చక్కగా చదువుకోవాలని ఆ స్కూల్లో వెళ్తారు. అయితే ఆ స్కూల్లో ఏమవుతుందంటే అది మిషనరీ స్కూల్ కాబట్టి అక్కడ మన యొక్క బైబిల్ గ్రంథాన్ని బోధించేటువంటి సిస్టర్స్ ఉంటారనమాట. వాళ్ళు చాలా మటుకు బైబిల్లో కొన్ని స్టోరీస్, దేవుని గురించి, యేసు ప్రభు గురించి వారు స్టోరీస్ చెప్తుంటే ఈ సుందర్ సింగ్కి అస్సలు నచ్చేది కాదనమాట. ఇలా చూడండి, సుందర్ సింగ్ ఏ స్కూల్కి వెళ్ళాడు చెప్పండి? మిషనరీ స్కూల్కి వెళ్ళాడు. అక్కడ ఏం బోధిస్తున్నారు? బైబిల్ గురించి కూడా బోధిస్తున్నారు. చదువుతో పాటు బైబిల్లో ఉండే మంచి విషయాల్ని వాళ్ళు బోధిస్తుంటే ఈ సుందర్ సింగ్కి అస్సలు ఇష్టం లేదన్నమాట. చాలామంది కూడా మంచి విషయాలు చెప్తుంటే ఈ రోజులో ఎవరికి నచ్చట్లేదు కదా. ఈ సుందర్ సింగ్ కూడా ఆ రోజుల్లోనే ఆ స్కూల్లో ఈ మిషనరీ స్టోరీస్ చెప్తుంటే నచ్చలేదన్నమాట. నచ్చకుండా ఏం చేశాడంట, తను వాళ్ళ స్కూల్లో చాలామంది ఇంకా వేరే వేరే వాళ్ళతో కలిసి బైబిల్ని తీసుకెళ్ళి చించేసి అక్కడ అగ్నిలో తగలబెట్టేస్తున్నారు. చూడండి, ఒక బైబిల్ని తీసుకెళ్ళి అక్కడ మంట వెలిగించి, ఈ బైబిల్ గురించి బోధిస్తున్నారు, ఈ ఇంట్లో అంతా కూడా చెత్త ఉంది, ఇందులో ఏం మంచి విషయం లేదు అని చెప్పేసి ఆ యొక్క సుందర్ సింగ్ ఆ పేపర్లన్నీ, బైబిల్ పేపర్లన్నీ చింపేసి, నేను ఈ స్కూల్లో చదవనిక, ఇందులో బైబిల్ గురించి బోధిస్తున్నారు అని చెప్పి ఈ సుందర్ సింగ్ ఏం చేశాడు చూడండి, బైబిల్ని కాల్ చేస్తున్నాడు. చూసారా, ఈ రోజుల్లో కూడా చాలామంది బైబిల్ని